హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. రీసెంట్గానే మదర్స్ డే జరుపుకున్నాం కదా. అసలు నాకు ఒకటి అనిపిస్తుంది, మదర్స్కి ఫాదర్స్కి అసలు అవసరమా ఒక స్పెషల్ డే అని? ప్రతిరోజు వాళ్ళదే కదా. చెప్పాలి అంటే ప్రతి అమ్మాయికి కూడా పెళ్ళయ్యేంత వరకు అమ్మ అంటే ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, చనువు ఉంటుంది. కానీ పెళ్ళైన తర్వాత మాత్రం అమ్మ అంటే రెస్పెక్ట్ పెరుగుతుంది. ముఖ్యంగా తను అమ్మాయిన తర్వాత వాళ్ళ అమ్మ గురించి ఇంకా బాగా అర్థమవుతుంది. తను ఫేస్ చేసేటివన్నీ కూడా వాళ్ళ అమ్మ ఆల్రెడీ ఫేస్ చేసినట్టువే కదా. మనతో కంపేర్ చేసుకుంటే చెప్పాలి అంటే మన అమ్మ వాళ్ళు ఇంకా స్ట్రాంగ్. పెళ్ళైన తర్వాత పేరెంట్స్కి దూరంగా ఉన్నా కూడా ఏదో ఒక విషయంలో అమ్మని ఫాలో అవుతూనే ఉంటాం. అంటే ఏదో ఒక పండగలప్పుడు కానీ, ఏదో ఒక డ్రెస్సింగ్ కానీ, మన అమ్మ మనల్ని ఎలా చూసుకుందో మన పిల్లల్ని కూడా మనం అలాగే చూసుకోవాలి అనే రెస్పాన్సిబిలిటీ కానీ, వంటల్లో కానీ ఇలా మనకు తెలియకుండానే వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఉంటాం. అసలు అమ్మ గురించి చెప్పాలంటే ఎన్నో ఉంటాయి. అసలు దానికి కన్క్లూజన్ అనేది అస్సలు ఉండదు. సో మన అమ్మ మనల్ని ఎలా చూసుకుందో మన పిల్లల్ని కూడా మనం అంతకంటే ఎక్కువగా చూసుకోవడానికి ట్రై చేయాలి. ఆ ప్రేమను అస్సలు మిస్ చేయకండి. ఈ రోజుల్లో ఉన్న బిజీ డేస్లో పిల్లల్ని పట్టించుకోవడం కూడా చాలా కష్టం అయిపోతుంది కదా. మన పిల్లల్ని మన దగ్గరే పెట్టుకొని జాగ్రత్తగా వాళ్ళకి మంచి చెడులు అన్నీ చెప్తూ వాళ్ళతో చాలా ప్రేమగా ఉండండి. మీరు ఏవేవో చేసేసి ఏదేదో పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. పిల్లలకి కావాల్సింది పర్ఫెక్ట్ మదర్ కాదు, హ్యాపీయెస్ట్ అండ్ స్ట్రెస్లెస్ మదర్. సో అందరి బ్యూటిఫుల్ మదర్స్కి హ్యాపీ మదర్స్ డే. నేను రేపటి కోసం అని ఈ పందిరి చిక్కుడుకాయలు ఉంటాయి కదా, అవి కట్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ప్యారలల్గా రోటి పచ్చడి చేస్తున్నాను అనమాట. అది బీరకాయ రోటి పచ్చడి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రెసిపీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పికిల్స్ అలాంటివి తినేవాళ్ళు కొంచెం అలాంటివి తగ్గించి ఇలాంటి రోటి పచ్చళ్ళు ఇలాంటివి తీసుకోవడం మంచిది. ఒకసారి చేసి పెట్టుకున్నాము అంటే ఒక 2-3 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా యూస్ చేసుకోవచ్చు. దోశల్లో కానీ, ఇడ్లీల్లో కానీ, రైస్ల్లో కానీ బాగుంటుంది. పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, బీరకాయ ముక్కలు, ఇంకా టమోటా, కొంచెం చింతపండు అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా మగ్గిపోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాం కదా, ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. బరకగా పట్టుకోండి. యాక్చువల్గా ఈ పచ్చడి రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది. అందరికీ రోట్లో దంచుకోవడం కుదరదు కదా, అందుకే బరకగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు దీనికి ఇంకా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెం కరివేపాకు, కావాలంటే కొంచెం ఇంగువ వేసుకొని పోపు పెట్టేసుకుంటే బాగుంటుందన్నమాట పచ్చడి. ఒక 2-3 డేస్ అయినా ఉంటుంది. అంటే కావాలంటే 1 వీక్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. ఇక్కడ మనం ఏం ఆనియన్స్ అవి యూస్ చేయట్లేదు కదా. ఎప్పుడైనా వంట చేసుకోవడానికి ఓపిక లేనప్పుడు ఇలాంటి పచ్చడి ఏదైనా ఫ్రిడ్జ్లో ఉంది అంటే కొంచెం రైస్లో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని హ్యాపీగా తినచ్చు. లేదా పెరుగన్నంలోకి కానీ, మజ్జిగన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. అంతేకాకుండా దోశల్లోకి, ఇడ్లీల్లోకి కూడా తినచ్చు. ఇంకా మార్నింగ్ అయితే కుకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా నైటే నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా పందిరి చిక్కుడుకాయ, అది వాటిని స్టీమ్ పట్టుకుంటున్నాను. డైరెక్ట్గా బాయిల్ చేయకుండా ఇలా స్టీమ్ పట్టుకున్నాము అంటే ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ అనేటివి లాస్ అవ్వకుండా ఉంటాయి. వాటితో పాటు నేను పాలకూర పప్పు కూడా చేద్దామని పప్పును కడిగి పెడుతున్నాను. పప్పు ఒక అరగంట కానీ అలా మీకు టైం కానీ కుదిరితే నానబెట్టుకున్నారు అంటే డైజెషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం ఇంకా పెసర్లు ఉంటాయి కదా, అవి నానబెట్టాను అనమాట పెసరట్టు కోసం. పప్పు చాలా సింపుల్గా అయిపోతుంది కదా. మార్నింగ్ మనకు లంచ్ బాక్సెస్ అలాంటి ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా టైం లేదు అంటే పప్పు అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. లంచ్ బాక్స్లోకి పక్కన ఇంకా సలాడ్ కూడా చేస్తున్నాను అనమాట. సలాడ్ కోసం ఫస్ట్ కీరా ఉన్నాయి కదా, ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఇందులోనే క్యారెట్ తురుము కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే కొంచెం లైట్గా సాల్ట్ అలా వేసుకొని ఇలా నిమ్మరసం అలా పిండుకున్నామంటే తినడానికి బాగుంటుంది అనమాట. సలాడ్ లాగా బేసిక్ సలాడ్ అనమాట ఇది. మనం ఎప్పుడైనా స్పైసీగా అలా చేసినా ఒకవేళ కొంచెం వాళ్ళకి స్పైసీ అనిపించినా కూడా పక్కన ఇది ఉంది అంటే ఇది కొంచెం అట్లా తిని వాళ్ళకి ఆ స్పైసీనెస్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది. బాక్స్ పెడుతూనే ఇంకా చిక్కుడుకాయ ఫ్రై ఉంది కదా, ఇది కూడా రెడీ అయిపోయింది. కొంచెం మనం స్పైసీగా చేసుకుంటాం కదా, అంటే మరీ స్పైసీగా కాదు, బట్ పిల్లలకి మాత్రం అది కొంచెం స్పైసీగానే అనిపిస్తుంది కదా, అందుకే కొంచెం తీసి పెట్టేస్తానమాట. అండ్ పక్కన పప్పు కూడా రెడీ అయిపోయింది. కొంచెం రైస్లో ఇట్లా కొంచెం పప్పు, ఇంకా ఎక్కువే పప్పు వేస్తానమాట. అది ఒకవేళ స్పైసీ అనిపిస్తుందేమోనని ఇంకా కొంచెం గీ కూడా యాడ్ చేస్తాను. బాగుంటుంది కదా పప్పు ఇంకా గీ కాంబినేషన్. అలాగే పెసరట్టు కూడా వేసి ఇచ్చేసాను. ఇంకా స్కూల్కి అయితే టైం అయిపోతుంది.
మార్నింగ్ మాత్రం కొంచెం హడావిడిగానే ఉంటుంది. అంటే పిల్లలు లేపాలి, వాళ్ళని రెడీ చేయాలి, బస్సు ఇదంతా టైంకి వస్తాయన్నమాట అన్నీ కూడా. పాపని బస్సు ఎక్కిచ్చేసిన తర్వాత నేను మా ఫ్రెండ్ వాక్కి వెళ్తే నాకు ఇక్కడ ఈ బుజ్జి టాటాయిస్ అయితే కనిపించింది. అసలు చూడండి ఎంత క్యూట్గా నడుస్తూ స్లోగా వెళ్తుంది కదా టాటాయిస్. అంటే గ్రీనరీగా ఉండడం వల్ల అక్కడ పక్కన కూడా ఏం లేవు కదా, సో అందుకని బాగా కనిపిస్తుంది అనమాట. అది బాగుంది కదా అని క్యాప్చర్ చేశాను. ఇక్కడ ఈ లొకేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది. పక్కన లేక్ ఉంటుంది అనమాట. ఈ ఏరియాని బ్రిడ్జెస్ అంటారు. మేమున్న ఏరియా ఇక్కడే అనమాట, కొంచెం పక్కనే ఉంటాం ఇక్కడే. సో వాక్కి అలాగా ఇలాగే వస్తూ ఉంటాం. ఈ ఏరియా అంతా కూడా చాలా గ్రీనరీగా, ఈ లేక్, ఈ వాకింగ్ ట్రాక్ అంతా కూడా చాలా బాగుంటుంది. వచ్చేటప్పుడు వాకింగ్ నుంచి కొన్ని లీవ్స్ తీసుకొచ్చానమాట. నా దగ్గర ఇలాంటి గ్లాస్ జార్స్ ఉన్నాయి. సో అవన్నీ వేస్ట్ చేయకుండా జస్ట్ ఇట్లా కొంచెం వాటర్ ఫిల్ చేసి ఇలాంటి లీవ్స్ కానీ ఏదైనా ఫ్లవర్స్ ఉన్నా ఏది ఉన్నా సరే, అండ్ ఫ్లవర్స్ ఇక్కడ అంత అవైలబిలిటీలో ఉండవు, లీవ్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా కలెక్ట్ చేస్తుంటాను. ఇలాంటివి తీసుకొచ్చి ఇలా పెట్టేస్తానమాట. బాగుంటుంది కదా ఇంట్లో కొంచెం గ్రీనరీ ఇట్లా లుక్ లాగా కొంచెం చూడ్డానికి బాగుంటుంది అని, అంతే న్యాచురల్ లుక్ ఉంటుంది కదా ఈ లీవ్స్ అయితే. సో అందుకని ఈ లీవ్స్ అన్నీ కూడా చక్కగా ఇందులో పెట్టేసి అరేంజ్ చేసేసాను. చూడండి ఫైనల్గా అయితే ఇలా ఉంది. మార్నింగ్ కుక్ చేసేసిన తర్వాత ఇంకా కిచెన్ వర్క్ అంతా కూడా ఇప్పుడు వాకింగ్కి వెళ్ళి వచ్చేసాక క్లీన్ చేసేసాను. ప్లాంట్స్కి అయితే వాటర్ పోసేస్తున్నాను. ఈ మధ్య ఎక్కువగా రైన్స్ అలా ఉన్నాయన్నమాట, సో తక్కువే పోసాను. ఇప్పుడు మళ్ళీ ఇంకా టాస్క్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా వాటరింగ్ అంతా చేస్తున్నాను. ఒక్కోసారి మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ఎవరో ఒకరు పోస్తుంటారనమాట. అంటే వెదర్ అయితే బాగానే ఉంది. అంత సన్నీగా ఉన్నప్పుడైతే ఇంకా మార్నింగ్ ఈవినింగ్ 2 times అయితే వాటరింగ్ చేస్తాను. ఇక్కడ నేను బాబు కోసమని పెసరట్టు వేస్తున్నాను. పెసరట్లో నేను ఇదివరకు రైస్ కూడా కొంచెం యాడ్ చేసేదాన్ని. అలా చేసినా బాగానే ఉంటాయి, వేయకున్నా కూడా బాగుంటున్నాయి. ఆఫ్టర్నూను ఇట్లా పల్లి లడ్లు ఉంటాయి కదా, అవి చేశానమాట. దానికి ఇట్లా బెల్లం తీసుకున్నాను. ఇది ఏ బెల్లం తెలియదు కానీ ఇదివరకు నేను చేసిన దానికి ఈసారి మాత్రం చాలా బాగా వచ్చాయి. అంటే బెల్లంలో కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా, అంటే సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. అంటే 2 cups పీనట్స్ తీసుకున్నాను, ఇంకో 2 cups సేమ్ క్వాంటిటీ బెల్లం తీసుకున్నాను. నేను రెసిపీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. సో పిల్లలకైతే మాత్రం చాలా బాగా నచ్చాయి. అండ్ ఈవినింగ్ అయితే ఇలా మజ్జిగ చేసి పెడుతున్నాను అనమాట. యాక్చువల్గా అయితే మార్నింగ్ ఇలా చేసి పెట్టేసుకున్నాము అంటే సమ్మర్లో మనం డేలో ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. చాలా మంచిదన్నమాట, చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది. ఇందులోనే కొంచెం జీలకర్ర, అల్లము, పుదీనా, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి బ్లెండ్ చేసుకోవడమే. పిల్లలకి కూడా ఇట్లా మజ్జిగ అనేది అలవాటు చేయండి. సమ్మర్ కదా, అసలు చాలా ఎండలుగా ఉంటాయి, వాళ్ళు బయట ఆడుకుంటూ ఉంటారు, చాలా డీహైడ్రేట్ అయిపోతుంటారు కదా. సో ఇలా మజ్జిగ ఇట్లాంటివి అలవాటు చేశారు అంటే బాగుంటుందన్నమాట, బాడీని కూడా కూల్గా చేస్తుంది. ఇంకా ఇలాంటివన్నీ యాడ్ చేసుకున్నారంటే మజ్జిగ అంటే కొంచెం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈజీగా తాగేయచ్చు. కొంచెం ఎక్కువగా వాటర్ పోసుకున్నారు అంటే మంచిదన్నమాట. యాక్చువల్గా చెప్తుంటారు కదా, పాల కన్నా పెరుగు మంచిది, పెరుగు కన్నా మజ్జిగ మంచిది. సో కంపల్సరీ ఇట్లాంటివి ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే చాలా బాగుంటాయి అన్నమాట. అంటే మసాలా మజ్జిగ అంటారు కదా, అలాంటిదే ఇది. లేదు మాకు ఇవన్నీ అసలు ఓపిక లేదు అంటే జస్ట్ కొంచెం లెమన్ అలా పిండేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నా కూడా టేస్టీగా ఉంటాయి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.